సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మెనిస్కస్ అనేది మన నీ జాయింట్‌లో ఎక్కడ ఉంటుంది? దాని పనితీరేంటి? నీ జాయింట్ ఈ 2 పెద్ద బోన్స్ మధ్యలో ఉన్న పెద్ద జాయింట్. హ్మ్. బిగ్ జాయింట్. ఎందుకు అది అంత బిగ్ ఉంటదంటే, మన బరువంతా అదే మోసేది. హ్మ్. సో, మన నడకలో గూడాను మన బరువును మోస్తూ మనల్ని ముందుకు నడిపేదే నీ జాయింట్. చాలా ఇంపార్టెంట్ స్ట్రక్చర్. అండ్ ఇది చాలా సింపుల్ గూడా. సింపుల్ అంటే లోపల కాంప్లికేటెడ్ స్ట్రక్చర్స్ ఏముండవు. స్పైన్ అనుకో హ్మ్. ఎన్నో నర్వ్స్, డిస్క్స్, లిగమెంట్స్, జాయింట్స్, బోన్స్ అన్నీ ఉంటాయి. ఇందులో ఏముండవు. 2 బోన్స్ మధ్యలో మీరన్నట్టు ఒక మెనిస్కస్ అనేది ఒక కుషన్ లాంటిదనమాట. హ్మ్. మెత్తటి పదార్థము 2 బోన్స్ దగ్గర రాకుండా. తర్వాత కార్టిలేజ్ అది కూడా షాక్ అబ్జార్బర్ లాగా, కుషన్ లాగా. రైట్. పీఆర్‌పీ చేయించుకున్న తర్వాత కూడా వాళ్ళకి రెస్ట్ ఎంతవరకు అవసరం ఉంటుంది? నార్మల్‌గా వాళ్ళ లైఫ్‌ని లీడ్ చేసుకోవచ్చు. వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవచ్చా? పీఆర్‌పీకి ఎప్పుడు రెస్ట్ ఉండదు. పీఆర్‌పీ చేసుకున్న నెక్స్ట్ డే నుంచి అందరూ తమ యాక్టివిటీస్ మేము చెప్తాం. చూడండి మీరు ఇప్పుడు ఈ జాబ్ చేస్తున్నారు. ఈ జాబ్‌ని ఇలా చేసుకోండి. ఈ జాగ్రత్తలు తీసుకోండి. ఇలా ట్రావెల్ చేయండి. ఇలా నిలబడండి. ఇంతసేపు నిలబడండి. ఇంతసేపు పని చేయండి. ఇంతసేపు వంట చేయండి. ఇంతసేపు వంట చేసాక ఇంతసేపు కూర్చోండి. ఈ రెస్ట్ అన్నీ ఏ టు జెడ్ పొద్దున 6 నుంచి రాత్రి 11 వరకు మేమే చెప్తాం. అవి మీరు ఫాలో అవ్వాలంతే.